హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్దు ఎక్స్ప్రెస్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇప్పుడు బాగా వర్షాలు పడుతున్నాయి కదా, కొంచెం చల్లగా ఉంటుంది. ఇప్పుడు వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా. లాస్ట్ నేను బజ్జీలు చూపించాను కదా, అలాగే ఇంకా ఎప్పుడు బజ్జీలు అన్నా కూడా బోర్ కొడుతుంది. ఈరోజు ఇంకోటి వేడివేడిగా మనం తినడానికి ఇంకో మంచి ఐటెం చూపించబోతున్నాను చూడండి. దానికి కావాల్సిన ఈ బంగాళదుంపలు ఉడికిచ్చి ఇలా పొట్టు తీసి పెట్టుకున్నాను. అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కరివేపాకు, మన టేస్ట్గా తగినట్లుగా ఉప్పు, కారం, నూనె, కొంచెం చాట్ మసాలా, అలాగే అటుకులు కొంచెం. ఇది ఎందుకనో చెప్తాను. ఇప్పుడు ఉడికిచ్చిన బంగాళదుంపల్ని ఇలా స్మాష్ చేసుకున్నాను. ఇలా స్మాష్ చేసుకొని చూడండి. ఇది మరీ మెత్తగా అవ్వక్కర్లేదు, కొంచెం పొలుకున్నా ఏం పర్వాలేదు, ఎందుకంటే దీంతో మనం బోండాలు చేసుకుంటున్నాం కాబట్టి పర్వాలేదన్నమాట. చూసారా? ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత దీనిలో ఇప్పుడు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, అలాగే పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన కొత్తిమీర, అలాగే చూడండి అన్నీ ఎంత సన్నగా తరిగాను. కరివేపాకు కూడా చూడండి ఎంత సన్నగా తరిగాను. సన్నగా తరిగిన కరివేపాకు, అలాగే దీనిలో రుచి తగినట్లుగా ఉప్పు, కారం. తర్వాత దీనిలోకి ఇంకోటి ముఖ్యమైనది చాట్ మసాలా. చాట్ మసాలా వేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్టు. ఈ వర్షాలకు కూడా చక్కగా చాట్ మసాలా వేసుకొని వేడివేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. చూడండి, వీటితో ఉండలు చేస్తే కొంచెం మెత్తగా అనిపించింది. అందుకే ఈ అటుకులు ఎందుకో చెప్పాను కదా, అటుకులు మిక్సీలో కొంచెం పొడి చేసుకున్నాను. నేను బ్రౌన్ కలర్ అటుకులే వాడుతున్నాను అన్నిటికీ. చూసారా? చూడండి, ఇది బ్రౌన్ కలర్, అందుకే కలర్ అలా కనిపిస్తుంది. దీన్ని కొంచెం పొడి చేసుకొని ఇందులో కలుపుకుంటే ఈ జారుగా ఉంది కదా, అంటే బంగాళదుంపలు బాగా ఉడికిపోతే కొంచెం జారుగా వస్తాయి, కొంచెం గట్టిగా ఉంటే అలా రావు. చూడండి, రెడీ అయిపోయింది పిండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి శనగపిండి తీసుకొని కొంచెం ఉప్పు, కొద్దిగా లైట్గా సోడా ఉప్పేసి నీళ్ళేసి ఇలా కలుపుకుంటున్నాను. ఇది బజ్జీల పిండి అంత పలచగా కాకుండా కొంచెం గట్టిగా, అంటే బజ్జీల పిండి మీద కొద్దిగా ఇలా కలుపుకోవాలన్నమాట. చూసారా? కొంచెం కన్సిస్టెన్సీ ఇలా ఇలా ఉండేటట్లుగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ ఉన్నాయి కదా, మనం తయారు చేసుకున్న కర్రీ ఉంది కదా, దీన్ని ఇలా ఉండలు చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకోవాలి. చూసారా? అన్నీ ఇలా ఉండలు చేసి రెడీ చేసి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ ఉండల్ని మనం పిండి రెడీ చేసుకున్నాం కదా, శనగపిండి, దానిలో ముంచుకొని చూడండి, దానిలో ముంచుకొని నూనె వేడిగా కాగిన నూనెలో ఇలా వేసుకోవాలి. చూడండి, దారిలో దొర్లించుకొని అది చక్కగా ఇలా వేసుకోవాలన్నమాట. ఒకదానికొకటి అంటుకోకుండా వెడల్పుగా వేసుకుంటే, అంటే మరీ నిండా వేసుకోకూడదు. నిండా వేసుకుంటే ఒకదానికొకటి అంటుకుపోతాయి అన్నమాట. ఇవి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. చక్కగా ఈ వర్షాలకి చక్కగా వేడివేడిగా ఇలా వేసి ఇచ్చారంటే అసలు ఏం మిగలవండి. తొందరగా అసలు చేసేటప్పుడే వచ్చేసి అన్నీ తినేస్తూ ఉంటారు. అంత బాగుంటాయి టేస్ట్. చూడండి, ఇలాగా అన్నీ వేసుకొని నిదానంగా తిప్పుకోవాలి, వెంటనే తిప్పకూడదు అనమాట. పిండి చిదిరిపోద్ది. ఎందుకని చెప్పి కొంచెం ఆగేసి తర్వాత ఇలా చిన్నగా తిప్పుకొని అన్ని వైపులా కూడా ఇలా కాల్చుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతాయి, అలాగే లో ఫ్లేమ్లో పెడితే తొందరగా ఉడకవన్నమాట. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా అన్ని వైపులా తిప్పుకుంటూ చక్కగా కాల్చుకుంటే ఎంతో టేస్టీగా, చూడండి ఈ కలర్ వస్తే సరిపోతుంది అన్నమాట. చూసారా? కలర్ కూడా చాలా టెంప్టింగ్గా ఉంది కదా. అసలు అప్పటికప్పుడు చేస్తూనే తినాలనిపిస్తూ ఉంటుంది మనకే. అసలు చూడండి, రెడీ అయిపోయినాయి బోండాలు. చూసారా? ఆలు బోండా చక్కగా ఎంతో టేస్టీగా రెడీ అయిపోయింది. చూసారా? ఒక ట్రిప్ అయిపోయింది, మళ్ళీ రెండో ట్రిప్ వేసుకుంటున్నాను. చూసారా? ఒక్కొక్కటే వేసుకోవాలి విడివిడిగా. చూడండి, అంటుకోకుండా నిదానంగా వేసుకోవాలన్నమాట. ఒకదాని మీద ఒకటి పడిపోవచ్చు, లేదంటే అంటుకుంటూ ఉంటాయి. ఇలా నిండుగా వేసుకోకుండా కొంచెం వెల్తిగా వేసుకుంటే మనకి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటాయి, అలాగే అవి ఒకటొకటి అంటుకోకుండా చక్కగా విడివిడిగా వస్తాయి అన్నమాట. ఇలా లైట్గా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత వెంటనే కదపకూడదు, కొంచెం కాలాలన్నమాట. ఆ పిండి కొంచెం డ్రై అవుతూ ఉంటుంది. అలాంటప్పుడు కొంచెం చిన్నగా తిప్పుకోవడానికి ట్రై చేయాలి. చూడండి, కొంచెం డ్రై అయిపోయింది. ఇప్పుడు రెండో వైపు కూడా తిప్పుకోవాలి. ఇలాగే అన్ని వైపులా తిప్పుకుంటూ కాల్చుకోవాలన్నమాట. మరి మనం అర్జెంట్ పడకుండా నిదానంగా చేసుకోవాలి. అందులో ఆయిల్ కదా, నాకైతే ఆయిల్ దగ్గర పనిచేసేటప్పుడు అండి పిల్లలు ఎవరన్నా వచ్చారంటే చాలా భయం అండి. ఎందుకంటే ఏదన్నా ఆయిల్ పడింది అనుకోండి, అందుకని ఆయిల్ దగ్గరికి పిల్లల్ని ఎవరిని రానివ్వను నేను ఆ పని అయిపోయే వరకు. చూసారా? ఇలా ఆయిల్లో అన్ని వైపులా తిప్పుకుంటూ ఇలా కాల్చుకుంటూ ఉండాలి.
చూసారా? రెడీ అయిపోయినాయి. చక్కగా మంచి కలర్ వచ్చేసింది. చూడండి, చాలా బాగా రెడీ అయిపోయినాయి కదా. చూడండి, చూస్తుంటేనే టెంప్టింగ్గా ఉన్నాయి కదా. ఇంకెందుకండి ఆలస్యం, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అసలే వర్షాలు పడుతున్నాయి. ఇలా వేడివేడిగా చేసి ఇచ్చారనుకోండి, మీ ఇంట్లో వాళ్ళందరూ చక్కగా ఎంజాయ్ చేస్తూ మిమ్మల్ని పొగుడుకుంటూ తింటారు. చూసారా ఎంత బాగున్నాయో కదా. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టడం మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే వెంటనే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి బంధువులకి షేర్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇలా చేసినప్పుడు, కామెంట్స్ చేసినప్పుడు నాకు చాలా ఎంకరేజింగ్గా ఉంటుందండి. మళ్ళీ మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్.